అయితే తీసుకునే వాళ్ళు కూడా ప్రజలే. వాళ్ళని మీరు ఎలా ఆలోచిస్తారంటే మధ్యతరగతి వర్గం అని ఆలోచిస్తారు. మధ్యతరగతి వర్గం కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయలేని పొజిషన్‌లోనే ఉంది. కాబట్టి అక్కడ అలాగని మేము నెత్తినేసుకుని రాలేము. వాళ్ళకి ఇవ్వమని చెప్పేసేసి పేదలకు మాత్రమే అని పథకాలు చెప్తుంటాయి. ఇవి తప్పదు. ఒక 20% అవినీతి తప్పదు. అంగీకరించాల్సిందే. 20% కోసం 80% మందిని ఇబ్బంది పెట్టలేను కదా నేను. గ్రౌండ్ లెవెల్‌లో ఇది జరిగేది ఉద్యోగులు. మేము చేయం కదా ఆ పని. ఇప్పుడు నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి, అయ్యా నాకొచ్చేది రూ. 10,000 డబ్బులొస్తుందయ్యా. కానీ నా ఇంట్లో అనారోగ్యం ఉంది. తినడానికి చాలట్లేదు. నా బిడ్డకి చదువుకి ఇబ్బంది అవుతుందయ్యా అని అడుగుతాడు. ఈ పథకం ఇప్పించమని చెప్పి. నా ఎమ్మెల్యే ఏం చెప్పాలి? నీకు 10,000 వస్తుంది కదా, నువ్వు అనర్హుడు అని చెప్పారనుకో. రేపు పొద్దున అతను ఇంకోసారి తనకి ఎట్ట ఓటేస్తాడు? అవును. అతనిది జెన్యూన్ సమస్యే. కానీ నేను ప్రతి ఒక్క జెన్యూన్ సమస్య అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళలేను కదా ఎమ్మెల్యే. కాబట్టి వచ్చినప్పుడు చేసేయండి అయ్యా అని చెప్తాడు. ఇది చెయ్యక తప్పదు అని చెప్పుకొచ్చాడు ఆయన. ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు. జగన్ అయినా అంతే. మీరు చూడండి, వీళ్ళిద్దరూ అవినీతి అంతం చేస్తా, రేపు ఈ అనర్హులందరినీ ఏరేస్తా, వాళ్ళ సంగతి చూస్తా, కఠినంగా శిక్షిస్తా, జైళ్లలో పెడతా, దాని వెనకాల ఉన్నది వెలికి తీస్తా స్టేట్మెంట్లు జగన్ దగ్గర రాదు, చంద్రబాబు అదే అతని పేరేంటి రాజశేఖర రెడ్డి దగ్గర రాదు. ఇలాంటి స్టేట్మెంట్లు చంద్రబాబు దగ్గరే వస్తాయి. అనర్హుల్ని ఏరేస్తాం, వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని చూస్తాం, అధికారులు